కంఠస్థ ప్రతిభ పోటీలకు 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురాన్ స్టడీస్ రీజనల్ కోఆర్డినేటర్ మొహమ్మద్ నయీముల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా ఏలూరు తంగెళ్లమూడి దర్గాహ్ ఇస్లామీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన జరగబోవు కార్యక్రమ వివరాలు తెలుపుతూ మతాలకు కులాలకు అతీతంగా ఈ పోటీలో విద్యార్థులు పాల్గొనవచ్చని, మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు గెలుపొందిన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 15 అన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల యజమానులు, ప్రిన్సిపల్ ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాలు జిల్లా కోఆర్డినేటర్ మహమ్మద్ మహీబుల్లా 9908262723 షేక్ ఆదిల్ 9989380350 సంప్రదించాలని కోరారు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. 10వ ఖురాన్ కంఠస్థ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ నెల అక్టోబర్ 1వ తారీఖు నుంచి ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణలో ప్రతి జిల్లాలో కూడా క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. అలాగే 4 జిల్లాలు కలిపి ఒక రీజనల్ లెవెల్ మీద రాజమండ్రిలో డిసెంబర్ 29వ తేదీన రాజమండ్రిలో సెమీఫైనల్ జరుగుతుంది. అలాగే ఫైనల్ విజయవాడలో ఫిబ్రవరి 9వ తారీఖున ఆటోనగర్ ఎలక్ట్రీషియన్ టెక్నికల్ హాల్లో జరుగుతుంది. మరి 12 సంవత్సరాల లోపల పిల్లలకి, 3 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపల పిల్లలకి 4 విభాగాలుగా 4 గ్రూపులుగా విడగొట్టి వాళ్ళని కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. ప్రథమ బహుమతి 20,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. సెమీఫైనల్ ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ ఒక జిల్లాకు వచ్చి 30 మందిగా క్వార్టర్ ఫైనల్ నిర్ణయించడం జరిగింది. మరి ఆ క్వార్టర్ ఫైనల్ నుంచి రీజనల్ లెవెల్ మీద 30 మంది అంటే 120 మందికి క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ నిర్వహించడం జరుగుతుంది. దాని నుండి ఫైనల్కి ఒక్కొక్కరిని డిస్టిక్ నుండి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మన ఈ ఖురాన్ కంఠస్థ పోటీలు జరుగుతాయి. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక భావన, నైతిక విలువలు ఖురాన్ ద్వారా ఆధ్యాత్మికంగా పిల్లల్ని తయారు చేస్తే వీళ్ళు నైతికంగా ఎదిగి మోరల్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇది కృషి చేస్తున్నాం. ఖురాన్ను అనువాదించడం అంటే అరబీ పఠనమే కాకుండా దాని తెలుగు, ఇంగ్లీష్ అనువాదాలు కూడా వారికి నేర్పబడతాయి. దీని ద్వారా ఖురాన్ ఏదైతే నైతిక విలువలు బోధిస్తుందో ఆ నైతిక విలువలు పిల్లలు తెలుసుకోగలగాలి, ఆధ్యాత్మికంగా వారు ఎదగగలగాలి, సమాజానికి ఉపయోగపడే వాళ్ళ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఖురాన్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. నా పేరు మొహమ్మద్ నయీముల్లా, రీజనల్ కోఆర్డినేటర్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విజాగ్, శ్రీకాకుళం, విజయనగరం. ముస్లిమేతర పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చా? ఎవరైతే ఖురాన్ పఠించగలరో వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు. దానికి ఏమీ రెస్ట్రిక్షన్స్ అయితే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లో విద్యార్థులు పాల్గొనవచ్చా? రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్ నుంచి అయినా జిల్లా స్థాయి మీద వాళ్ళకి అప్లికేషన్లు ఇవ్వబడతాయి. వాళ్ళు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు. అలాగే దర్గా ఇస్లామీ వివిధ మసీదు ప్రాంతాల్లో, కూడల్లో కూడా ఈ పాఠశాలలు కూడా అందజేస్తున్నాం. వీళ్ళ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి వాళ్ళు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఇస్తే వారిని పిలవడం జరుగుతుంది.